పని అయితే అయిపోయింది. ఇవాళ ఇంటికాడనే ఉన్నా కాబట్టి ఇంకా ఇంటికాడ ఉన్ననాడు అయితే ఇక చెట్లల్లో క్లీన్ చేసుకోవాలి. ఇంటికాడనే ఉన్నా కాబట్టి క్లీన్ అయితే చేస్తున్నా. ఇంటికాడ ఉన్నాడు క్లీన్ చేసుకోవాలి. చెట్లు పెట్టుకోవడమే కాదు, చెట్లలో క్లీన్ చేసుకోవడం కూడా పెద్ద టాస్కే. అంతేనా కాదు చెప్పండి. క్లీన్ చేయాలి. గడ్డంతా తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇంకా గడ్డి ఉంటుంది చెట్లలో, పురుగు ఊసి రాకుండా ఉండాలంటే మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ గడ్డి ఉందంత, చిన్న గడ్డి, బురక గడ్డి పిరక గడ్డి ఏదో అంటారు. ఇదేమంటారు, ఏం గడ్డి అంటారు? మంచిగా నీళ్ళు పడుతున్నా, కొంచెం పెద్దగా అయినాక వీకేద్దామని. ఇది చేతికి అందపోతే ఉట్టిగానే తెగిపోతుంది ఈ బురక గడ్డి కదా, చేనులలో ఉంటాయి. ఇది పెద్దగా ఉంటే మంచిగా ఈ బర్ర వీకి బర్రెలకైతే తెచ్చారు. చాలా అప్పుడు పని పోయినప్పుడు అయితే బురక గడ్డి ఉన్నాయనుకో, దాదాపు మున్ను వెళ్ళి పర్ర వీకి ఇంకా మోపులు కట్టుకునేది. అందరికంటే మును గద ముందటుండి అందరు పనికి పోతే ఒకలాగా చేస్తారా? చెయ్యరు. కొందరు నెమ్మది చేస్తారు, కొందరు దెబ్బ చేస్తారు. ఇక దెబ్బ గడ్డి వీకి మోపులు కట్టుకొని బర్రె తెచ్చుకునేది. ఇప్పుడు ఓరాల పంటి గడ్డి ఉన్నదే కోసుకొని శాతం అవుతుంది. ఇప్పుడు గడ్డి మందు కొట్టుడు అయినా వ్యవసాయం చేసుడు చాలా తక్కువ అయిపోయింది. అంతేనా కదా చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి. ఎంత వ్యవసాయం చేసిండో నాకే విరక్తి వస్తుంది వ్యవసాయం అంటే. నిజంగా ఏదో కోతులు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇల్లి పూల చెట్టును పీకేసినాయి గడ్డను. నేను చూడలే, పెడితే అనుకుంటుందా అనుకో. పత్తి పెడితే ఏమైంది ఫ్రెండ్స్, మన వర్షాలకు అంతా మురిగిపోయింది, కాయంతా మురిగిపోయింది. ఇంకా కాయంతా మురిగిపోయి దండగా ఆగమాగం. పత్తి పైసలు పడదామంటే ఆ బ్యాంక్ వాడు చక్కయ్యాడు. పత్తి లోన్ ఉంది, లోను క్లియర్ చేద్దామని లోన్ క్లియర్ చేద్దాం, నాకు అప్పు ఉంది అని పోతే నీకు అకౌంట్ క్లియరే ఉందమ్మా అని వాడు చెప్తాడు. అక్కడ పత్తి పైసలు కొట్టేటాడు ఏమని చెప్తాడు తెలుసా? అమ్మని అకౌంటు ఓల్డ్లో పెట్టిరు, నువ్వు రుణమాఫీ తీసుకున్నావు, రుణమాఫీ కోసం ఓల్డ్లో పెట్టిరమ్మా అని వాడు అంటాడు. ఏం చేయాలి, ఎవరి మాట నమ్మాలి అని 2 సార్లు తిరిగిన. శనివారం ఒకసారి తిరిగిన, సోమవారం ఒకసారి తిరగంగా పనిచేసి ఇంకా పత్తి పైసలు నడబడితే ఆ లోను మన పాపం పడినట్టు వాడిని ఆ లోను రుణమాఫీ చేయాలి. ఇంక పైసలు కట్టాలి, పత్తి పైసలు ఇంకా పైసలు కట్టాలి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, కష్టాలు అంటే కొంచెం లేవు. వాళ్ళకేంది మంచిగా ఉన్నారు అనుకుంటారు, మన లోపలికి వచ్చి చూస్తే అంతేనా కదా. బాయ్ మళ్ళా.